జగిత్యాల జిల్లా కొండగట్టు హనుమాన్ ఆలయంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని కోరుతూ తెలంగాణలోని కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు చెందిన జనసేన నాయకులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చొప్పదండి నియోజకవర్గానికి చెందిన నాయకులు మొగిలిపాలెం రమేష్ ఆధ్వర్యంలో ఈ పూజలు నిర్వహించారు. స్వామివారిని ప్రార్థిస్తూ పవన్ కళ్యాణ్ ఆరోగ్యం త్వరగా కుదిరిపడాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు ఒక్కరోజు పాటు ఉపవాస దీక్ష చేపట్టి తమ భక్తిని చాటుకున్నారు. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకుని మళ్లీ ప్రజాక్షేత్రంలోకి రావాలని స్వామివారికి మొక్కులు చెల్లించారు. ఈ కార్యక్రమంలో తరగొండ నరసింగబాబు, మాల్యాల మండల నాయకులు దూడం శ్రీనాథ్, కనకట్ల శ్రీనివాస్, మహమ్మద్ షాబీర్, ఖైర లక్ష్మణ్, జక్కని అఖిల్, జంగవేణ్ రాజు, స్టేట్ యూత్ కమిటీ సభ్యుడు చిలివేరి సాయి, కాయిత రమేష్, శ్యామ్, వడ్నాల సాయి, ఐలాపురం సాయికృష్ణ, మధ్యవేణి సాయి కుమార్, మారంపల్లి రాజు, గుడ్లవాసు పాల్గొన్నారు. నేడు మన ప్రీతం అధినేత జనసేన పార్టీ అధినేత గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి కోసం తెలంగాణలోని వివిధ జిల్లాల నుండి చొప్పదండి నియోజకవర్గం మన మొగిలిపాలెం రమేష్ నగర్ ఆధ్వర్యంలో కొండగట్టు అంజన్న సన్నిధిలో పవన్ కళ్యాణ్ గారి ఆరాధ్య దైవంగా భావించే కొండగట్టు అంజన్న సన్నిధిలో వారి ఆరోగ్యం కోసం, వారి ఆరోగ్యం నిలకడగా ఉండాలని, ఇంతకు మున్పటి కంటే కూడా ఉత్తేజవంతమైన శక్తితో వారు తిరిగి రావాలని కొండగట్టు అంజన్న సన్నిధిలో జన సైనికుల ఆధ్వర్యంలో వారి కోసం ప్రత్యేక పూజలు నిర్వహించి వారు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఆనందదాయకంగా ఉండాలని మేమందరం కొండగట్టు అంజన్న స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థించి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎవరు కూడా ఆందోళన చెందొద్దని తెలంగాణ జనసేన పార్టీ నాయకుల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు అతి త్వరలో మరి యొక్క నూతన ఉత్తేజంతో మరింత శక్తివంతమైన ఆరోగ్యంతో ప్రజల మధ్యలోకి వచ్చి ప్రజలకు ఇంతకు మున్పటి కంటే మెరుగైన సేవలు అందిస్తాడని ఈ సందర్భంగా తెలంగాణ జనసేన నాయకులు, ప్రత్యేకంగా చొప్పదండి మరియు జగిత్యాల జిల్లా నాయకులు అందరం కలిసి తెలియజేస్తున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారి చొరవతో కొండగట్టు పైన భక్తుల విరామణ మండపం కొరకు వారు మంజూరు చేయించబడిన నిధుల గురించి మరియు మండప ఏర్పాట్ల గురించి కూడా కొండగట్టు ఈవో గారిని కలిసి ప్రత్యేకంగా దానిపై చర్చించి దాని యొక్క కరెంట్ అప్డేట్స్ జనసేన పార్టీ అధిష్టానాన్ని కూడా చొప్పదండి నియోజకవర్గ నాయకులు మొగిలిపాలెం రమేష్ నగర్ ఆధ్వర్యంలో త్వరలో అందజేయబోతున్నాము. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి కోసం కొండగట్టుకు స్వచ్ఛందంగా తరలి వచ్చిన జనసేన నాయకులందరికీ పేరు పేరున మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కొండపైన రాజకీయాలు మాట్లాడదు కాబట్టి మేము కూడా ఎవరి గురించి ఏది కూడా మాట్లాడలేదు. జనసేన పార్టీ బలోపేతం కోసం ఇక నుండి అందరూ కృషి చేయాలని, కొండగట్టు అంజన్న ఆశీస్సులతో జెన్జీ అందరూ తరలి రావాలని, మనం జనసేన పార్టీని బలోపేతం చేసి ప్రజాసేవలో నిమగ్నమైదామని, ఒక కొత్త నవయువ భారత నిర్మాణానికి నాంది పలుకుదామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. ఈరోజు జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యం బాగుండాలని, త్వరగా కోలుకోవాలని చెప్పి ఈ మధ్యనే సైనిస్ ఆపరేషన్ అయింది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఇలవెల్పు ఇంటి దైవం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో చొప్పదండి కార్యకర్తలు అందరం కూడా కలిసి ఉపవాసాలతో ఉండి పూజలు నిర్వహించినాం. ఆయన త్వరగా కోలుకొని ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా అందరం కోరుకుంటున్నాము. పేదల కోసం పెట్టిన పార్టీ జనసేన పార్టీ, నిజాయితీ గల పార్టీ ఏదైనా ఉందంటే జనసేన పార్టీ. ఇలా అలాంటి ఆయనకు ఇలా కావడం అనేది బాధాకరం. త్వరగా కోలుకొని ప్రజాక్షేత్రంలోకి వచ్చి మళ్ళీ సేవ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి రీసెంట్గా ఆయన సర్జరీ అయింది. తను
ఎందరికో ఆపద టైంలో ఆదుకునే ఆపద్ బాంధవుడు. డిప్యూటీ సీఎం గారు ప్రజల సేవ తొందర చేసే విధంగా మళ్ళీ కోలుకొని ఆరోగ్యంగా ఉంటూ కుదుటపడాలని ఈరోజు కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి గుడిలో తమలపాకుల పూజల చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆ దేవదేవుడు ఆంజనేయ స్వామి కృపా కటాక్షాలు పవన్ కళ్యాణ్ గారిపై ఉండి వారు త్వరగా కోలుకొని ప్రజాసేవలో మమేకం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర చిరంజీవిత పక్షాన ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.